కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. దానియేలు గ్రంథం నేర్చుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో మొదటిగా మనం రచయితను గూర్చి నేర్చుకున్నాం. దానియేలు గ్రంథం యొక్క రచయిత దానియేలు గారు. దానియేలు గ్రంథం వ్రాయబడిన కాలం, దానియేలు గ్రంథం వ్రాయబడిన కాలం సుమారు క్రీస్తు పూర్వము 606 నుంచి ఈ గ్రంథం రాయబడింది. క్రీస్తు పూర్వం 606. ఆ గ్రంథం యొక్క ఉద్దేశం, దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశం, కాలం అది. దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశము దేవుడు మానవ రాజ్యములన్నిటిపైన అధికారి అయి ఉన్నాడు. దేవుడు మానవుల రాజ్యములన్నిటిపైన అధికారి. మానవ రాజ్యములపైన అధికారి అయి ఉన్నాడు అనేది దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశమై ఉంది. దేవుడు మానవ రాజ్యములన్నిటిపైన అధికారి అయి ఉన్నాడు. దానియేలు గ్రంథం యొక్క చర్చనీయాంశం, లేఖన భాగం చూస్తాం. ఉద్దేశం దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. నాలుగవ అధ్యాయము 32వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో నెబుకద్నెజరు గూర్చి దేవుడు మాట్లాడుతూ తెలియజేసిన మాట: తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశం తెలియజేయబడింది. దేవుడు మానవ రాజ్యములన్నిటిపైన అధికారి అయి ఉన్నాడు. దాని యొక్క చర్చనీయాంశము దానియేలు గ్రంథము చర్చింపబడిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. భవిష్యత్తు దేవుని స్వాధీనం. భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడికి ముందుగానే తెలుసు. దేవుడు భవిష్యత్తు జ్ఞాని. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు
తన రాజ్యములన్నిటినీ చూస్తూ ఆలోచన చేస్తూ పడుకునే ముందు ఆలోచన చేస్తున్నాడంట. నా తర్వాత ఈ దేశములు ఈ రాజ్యం ఏమైపోతుంది అని ఆలోచన చేస్తూ పడుకున్నాడు. అప్పుడు దేవుడు నెబుకద్నెజరుకి ఒక కళ దయచేశాడు. ఆ కళ ఒక మహా బ్రహ్మాండమైన విగ్రహం. ఆ విగ్రహము మొదట శిరస్సు బంగారుమయమైనది, భుజములు వెండి, ఉదరము ఇత్తడి, పాదములు ఇనుము, కింద పాదాలు ఇనుము మట్టి కలగలిపిన మిశ్రమం. ఈ విగ్రహం కనిపించింది కళ్ళలో. ఆ విగ్రహం యొక్క భావం ఏంటో నెబుకద్నెజరుకి అర్థం కాల. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దానియేలు ప్రవక్త ద్వారా ఆ కళను కళ భావాన్ని నెబుకద్నెజరుకి తెలియజేయించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉన్నది. ఆ గ్రంథం యొక్క చర్చనీయాంశం అది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతాం. 26వ వచనంలో రాజు నేను చూసిన కలయు దాని భావమును తెలియచూపుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అని దానియేలుని అడగగా దానియేలు రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకులుగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు జరగబోవు దానిని ఆయన దేవుడు రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా స్వప్న దర్శనములు ఏమనగా రాజా అది సమాచారం. ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవాడై ఉండగా మర్మములను బయలుపరచువాడు జరగబోవు దానిని కలగబోవు దానిని తమరికి తెలియజేసిన. భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. దేవుని స్వాధీనంలో ఉంది. ఆయన అధికారము ఎవరికి ఇవ్వదలుచుకుంటాడో వారికి ఇస్తాడు. ఈ దానియేలు గ్రంథంలో 4 సామ్రాజ్యాల గురించి తెలియచేయబడింది. 4 సామ్రాజ్యాల గురించి తెలియచేయబడింది. మొదటిది ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాల గురించి తెలియచేయబడింది. మొదటిది బబులోను సామ్రాజ్యం, దాని తరువాత మాదీయ పారసిక సామ్రాజ్యం, మూడు గ్రీక్ సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్య కాలంలో యేసు ప్రభు పుట్టి మానవ జాతి పాప పరిహారం కొరకు సిలువేయబడి దేవుని శక్తి చేత తిరిగి లేపబడి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు.
దేవుని రాజ్యం, చిట్ట చివరి సామ్రాజ్యం దేవుని రాజ్యం. ఇది దానియేలు గ్రంథంలో చర్చించబడింది. 4 సామ్రాజ్యాల తర్వాత దేవుని సామ్రాజ్యం వస్తుంది. ఆ సామ్రాజ్యానికి రాజు యేసుక్రీస్తు అనేది దానియేలు గ్రంథం యొక్క చర్చనీయాంశం అన్నమాట. చర్చనీయాంశం. దేవుడు భవిష్యత్తుని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అన్నిటికీ అధికారి అయి ఉన్నాడు అనేది ఆ గ్రంథం యొక్క చర్చనీయాంశమై ఉంది. చర్చనీయాంశం అది. గ్రంథం యొక్క ఉద్దేశం చెప్పాను మీకు. ఏంటి గ్రంథం యొక్క ఉద్దేశం? దేవుడు మానవ రాజ్యములన్నిటిపైన అధికారి. అది గ్రంథం యొక్క ఉద్దేశం. 2, దాని యొక్క చర్చనీయాంశం. భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. అన్నిటిపైన దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడై ఉన్నాడు అని ఈ గ్రంథం చర్చిస్తూ ఉంది. 3వది, ఈ గ్రంథం యొక్క రచనా శైలి. గ్రంథం యొక్క రచనా శైలి. గ్రంథం యొక్క రచన దర్శనాలతో కూడింది. దర్శనాలు, కళలు. రచనా శైలి. దర్శనాలు, కళలు, ప్రవచనాలు. చరిత్ర. దానియేలు గ్రంథం యొక్క రచనా శైలి. దాంట్లో ఏమున్నాయంటే దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, భవిష్యత్తు ప్రవచనాలు, చరిత్ర కూడా దాంట్లో రాయబడింది. దాని యొక్క రచనా శైలి అది. 4వ సమాచారము, దానియేలు గ్రంథము 2 భాగాలు. దానియేలు గ్రంథము 2 భాగాలు. దానియేలు గ్రంథము మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాలు చరిత్ర. మొదటి 6 అధ్యాయాలు చరిత్ర. మొదటి భాగము చరిత్ర 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. 2వ భాగము భవిష్యత్తు ప్రవచనాలు. భవిష్యత్ ప్రవచనాలు. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. దానియేలు గ్రంథము 2 భాగాలు. మొదటి భాగము చరిత్ర, 2వది భవిష్యత్ ప్రవచనాలు. దానియేలు గ్రంథము చదివేటప్పుడు ప్రపంచ చరిత్ర గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. ప్రపంచ చరిత్ర గురించి అవగాహన లేకపోతే దానియేలు గ్రంథము ఏమర్థం కాదు. బైబిల్ గ్రంథంలో అర్థం కాని కఠినమైన గ్రంథాలలో ఒకటి దానియేలు గ్రంథం.
దానియేలు గ్రంథము, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్ర పక్కన పెట్టుకోవాలా, చరిత్ర తెలిసి ఉండాలి. ప్రత్యేకించి ఏ చరిత్ర అంటారేమో, యూదా చరిత్ర, యూదుల యొక్క చరిత్ర నీకు తెలిసి ఉండాలి. అప్పుడు గ్రంథం నీకు అర్థమవుతుంది. యూదులు ఏ ఏ రాజ్యాల చేత పరిపాలింపబడ్డారో ఆ చరిత్ర నీకు తెలియాలి. అప్పుడు ఈ గ్రంథం సులువుగా అర్థమవుతుంది. చాలా సులభంగా అర్థమయ్యే గ్రంథం ఇది. కఠినమైందే, కష్టతరమైందే. అయితే చరిత్ర పక్కన పెట్టుకుంటే సులువైంది. అది సమాచారం. దానియేలు గ్రంథము, దాని యొక్క అధ్యాయాల వివరణ మనం రాసుకుందాం కొద్దిసేపు. దానియేలు గ్రంథం అధ్యాయాలు. మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. ఏముంది మొదటి అధ్యాయంలో? దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు చెర నివాసుల్ని కాపాడువాడై ఉన్నాడు. ఒకటో అధ్యాయంలో దేవుడు చెర నివాసులని కాపాడువాడై ఉన్నాడు. రెండో అధ్యాయం, దేవుడు భవిష్యత్తును బయలుపరచువాడై ఉన్నాడు. రెండవ అధ్యాయం, దేవుడు భవిష్యత్తును బయలుపరచువాడై ఉన్నాడు. మూడవ అధ్యాయం, దేవుడు అగ్నికి ప్రభువుగా ఉన్నాడు. దేవుడు అగ్నికి ప్రభువు. షడ్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిలో నుండి దేవుడు కాపాడాడు, వారికి ఏ హాని కలగకుండా. దేవుడు అగ్నికి ప్రభువు. అది మూడో అధ్యాయం. నాలుగో అధ్యాయంలో దేవుడు గర్విష్ఠులను అణచువాడు. దేవుడు గర్విష్ఠులను అణచువాడు. నెబుకద్నెజరు గర్విష్ఠి. నెబుకద్నెజర్ని దేవుడు అరణ్యంలో గడ్డి మేపించాడు. గర్విష్ఠులను అణచువాడు దేవుడు. ఐదవ అధ్యాయము, దేవుడు తన ఘనత విషయంలో పగ తీర్చుకునేవాడు. దేవుడు తన ఘనత విషయంలో పగ తీర్చుకునేవాడు. పగ తీర్చుకుంటాడు దేవుడు. పగ తీర్చుకుంటాడు. బెల్షస్సరు తన ఉపపత్నులతో పాటు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి తాగుతున్నాడు. ఆ వస్తువులు నావి, నా ఘనతని ఎవరికి ఇచ్చేవాడిని కాదు అని బెల్షస్సర్ని దేవుడు హెచ్చరించి బెల్షస్సర్ విషయంలో తన పగను తీర్చుకున్నాడు దేవుడు. అది 5వ అధ్యాయం. 6వ అధ్యాయము, దేవుడు సింహములకు ప్రభువుగా ఉన్నాడు. 6వ అధ్యాయము, దేవుడు సింహములకు ప్రభువు. సింహములకు
ప్రభు అయి ఉన్నాడు. 6వ అధ్యాయం దేవుడు సింహములకు ప్రభు అయి ఉన్నాడు. 7వ అధ్యాయము ప్రపంచ రాజ్యములకు దేవుడు అధిపతి. 7వ అధ్యాయం ప్రపంచ రాజ్యములకు దేవుడు అధిపతి. అధికారి. 7వ అధ్యాయం ప్రపంచ రాజ్యములకు దేవుడు అధిపతి అయి ఉన్నాడు. 1వ అధ్యాయం దేవుడి చరనివాసుల్ని కాపాడువాడై ఉన్నాడు. 2వ అధ్యాయం దేవుడు భవిష్యత్తును బయలుపరచువాడై ఉన్నాడు. 3వ అధ్యాయం దేవుడు అగ్నికి ప్రభువై ఉన్నాడు. 4వ అధ్యాయము గర్విష్ఠులను అణుచువాడై ఉన్నాడు. 6వ అధ్యాయము 5వ అధ్యాయము దేవుడు తన ఘనత విషయంలో పగ తీర్చుకునేవాడు. 6వ అధ్యాయము దేవుడు సింహములకు ప్రభు అయి ఉన్నాడు. 7వ అధ్యాయము ప్రపంచ రాజ్యములకు దేవుడు అధిపతి. 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో మాదియా, పారసిక, గ్రీకు సామ్రాజ్యాలను శాసించేవాడు. మాదియా, పారసిక, గ్రీకు సామ్రాజ్యాల్ని శాసించేవాడు. శాసించువాడు దేవుడు మాదియా, పారసిక, గ్రీకు సామ్రాజ్యాలని శాసించేవాడు. 9వ అధ్యాయము యూదా జాతీయ రాజ్యాన్ని చేయువాడై ఉన్నాడు. యూదా జాతీయ రాజ్యాన్ని చేసేవాడై ఉన్నాడు. చేయువాడై ఉన్నాడు. తొమ్మిదో అధ్యాయం దేవుడు యూదా జాతీయ రాజ్యాన్ని చేయువాడై ఉన్నాడు. 10వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు యూదుల కడవరి దినాలలో కడవరి దినములలో కార్యాచరణ జరిగించువాడుగా ఉన్నాడు. కార్యాచరణ జరిగించువాడు దేవుడు. యూదుల కడవరి దినములు కార్యాలను జరిగించేవాడు దేవుడు. 3 అధ్యాయాలు యూదుల యొక్క కడవరి స్థితి. ఈ దానియేలు గ్రంథం 2 భాగాలు. ఎన్ని భాగాలు దానియేలు గ్రంథం? 2 భాగాలు. మొదటి సగభాగము 6 అధ్యాయాలు దానియేలు యొక్క చరిత్ర నేపథ్యం అది. ఆ తర్వాత 2వ సగభాగము అది భవిష్యత్తు ప్రవచన భాగం. దానియేలు గ్రంథం నేడు ఆ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ
నెరవేర్చబడ్డాయి. ఇంకా నెరవేర్పబడేది నేటికి ఇంకేం మిగలలేదు దాంట్లో. దానియేలు కాలానికి దానియేలు గ్రంథం ప్రవచన వాక్యం, భవిష్యత్తు వాక్యాలు అవి. మనకి భవిష్యత్తు వాక్యాలు కాదు ఇవి. దానియేలు గ్రంథం ఆల్రెడీ సంపూర్తిగా నెరవేర్చబడింది. దాంట్లో ప్రవచనాలు నేడు మనకు వర్తించవు. ఈ విషయాన్ని మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దానియేలు గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్, దాని వెనకాల ఏం జరిగింది అనేది కొద్దిగా మీకు మొదటి బైబిల్ తరగతిలోనే చెప్పాను. యూదా రాజు అయిన హిజ్కియా తను రోగం నుండి స్వస్థుడైన తర్వాత బబులోను రాజు మెరొక బల్దాన్ని వచ్చి హిజ్కియాని పరామర్శించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడనమాట, సమస్త వెండి బంగారాలని, పితరులు సంపాదించిన ఆస్తినంతా చూపించాడు. చూపిస్తే యెషయా ప్రవక్త వచ్చి, ఎవరాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు నీ దగ్గరికి? వాళ్ళు దూరదేశం నుండి వచ్చారండి, బబులోను నుండి. నీ ఇంట్లో ఏం చూశారు? నా పితరులు సంపాదించిన సమస్తాన్ని చూపించారు, ఏది దాచుకోకుండా చూపించారు. అవునా? అయితే గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో బబులోను రాజు వచ్చి నీ పితరులు సంపాదించిన ఆస్తిని, వెండి బంగారాలని అంతా కొల్లగొట్టుకొని పోతారు. అంత మాత్రమే కాదు, నీ సంతతి వారిని తమ దేశానికి చెరపట్టుకొని పోయి నపుంసకులుగా చేస్తారు అని యెషయా ప్రవక్త దేవుని సందేశాన్ని హిజ్కియాకి తెలియజేసిన ప్రకారంగానే బబులోను రాజు వచ్చాడు. ఎవరి పరిపాలనలో బబులోను రాజు వచ్చాడు? యెహోయాకీము. గుర్తుపెట్టుకోవాలి, యూదా చరిత్ర, హిజ్కియా నుండి యూదా చరిత్ర, యూదా రాజులు ఒక లిస్ట్ అవుట్ మనం చూసాం ఇర్మియా గ్రంథంలో. అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. యూదా రాజులు హిజ్కియా నుండి. హిజ్కియా తర్వాత యూదా రాజు ఎవరు? మనష్షే తర్వాత యూదా రాజుల్లో మనష్షే తర్వాత వచ్చిన వాడు యోషియా. తర్వాత క్షమించండి, మనష్షే తర్వాత ఆమోను. ఆమోసు కాదు, ఆమోను తర్వాత యోషియా. ఆమోను కుమారుడు యోషియా తర్వాత యెహోయాహాజు. యెహోయాహాజు తర్వాత యెహోయాకీము. యెహోయాకీము తర్వాత యెహోయాకీను. యెహోయాకీనికి మరొక పేరు యెకొన్యా అంటారు. యెకొన్యా అన్న యెహోయాకీముకి మరొక పేర్లు అన్నమాట అవి. యెహోయాకీముకి మరొక పేరు యెకొన్యా లేదా కొన్యా. ఆ తర్వాత యెహోయాకీము తర్వాత చిట్ట చివరి రాజు సిద్కియా. ఇది యూదా రాజులు. హిజ్కియా మొదలుకొని
8 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 8 మంది రాజుల్లో బబులోను రాజు వచ్చి యెరూషలేములో ఉన్న సమస్త వెండి బంగారాలని తీసుకొని పోతాడని ప్రవచనము ఎక్కడ తెలియజేయబడింది? హిజ్కియా పరిపాలన కాలంలో తెలియజేయబడింది. బబులోను రాజు వస్తాడు. బబులోను రాజు యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము. యెహోయాకీము పరిపాలనలో మొట్టమొదటిసారి బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చి దాడి చేశాడు. మొదటి చెర. ఈ మొదటి చెరలో నెబుకద్నెజరు యెహోయాకీముని, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలని, రాజ సంతతిని తమ స్వదేశానికి చెరగా కొనిపోయాడు. ఆ మొదటి చెరలో వెళ్ళిన వాడే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ యెహోయాకీము తర్వాత రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి వచ్చిన వాడు యెకొన్యా. యెహోయాకీము కుమారుడు యెకొన్యా. ఈ యెకొన్యా ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. బబులోను రాజు మీద తిరుగుబాటు చేస్తే బబులోను రాజు రెండవసారి యూదుల మీద దాడి చేశాడు. రెండవ చెర. ఎవరి పరిపాలన కాలం అది? యెహోయాకీము పరిపాలన. ఈ రెండవ చెరలోకి వెళ్ళిన వాడు యెహెజ్కేలు. మనం చూసాం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు రెండవ చెరలో బబులోను చెరకి వెళ్ళిన వాడు. ఈ రెండవ చెరకి మూడవ చెర సిద్కియా కాలంలో జరిగింది. మూడవ చెర జరిగింది. ఈ రెండవ చెరకి మూడవ చెరకి మధ్యలో యిర్మీయా ప్రవచనాలు తెలియజేశాడు. యిర్మీయా ప్రవచనాలు. యిర్మీయా ఇక్కడి నుంచి ప్రవచిస్తున్నాడు. యోషియా కాలం మొదలుకొని బబులోను చెర వరకు యిర్మీయా ప్రవచించాడు. బబులోను రాజు మూడవసారి సిద్కియా కాలంలో మూడవసారి దాడి చేసి యూదుల్ని చెరగొనిపోయాడు. అప్పుడు బబులోను రాజు ఏం చేశాడంటే మూడవసారి సొలొమోను కట్టిన దేవాలయాన్ని, బంగారు దేవాలయం కదా అది, ఆ దేవాలయానికి ఉన్న బంగారాన్నంత రేకులన్నింటినీ లాక్కొని ఆ మిగిలిపోయిన చెక్కకు నిప్పట్టించి వెళ్ళిపోయాడు. దేవాలయము బూడిదైపోయింది. ఎవరు కట్టిన దేవాలయం? సొలొమోను కట్టిన దేవాలయం. ఎవరిది? దేవునిది. దేవుని మందిరానికి నిప్పంటించి వెళ్ళాడు బబులోను రాజు మూడవ చెరలో. అలా జరుగుతుందని దేవుడు ముందే చెప్పాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ముందే తెలియజేశాడు. కాబట్టి ఈ చరిత్ర మీకు తెలియాల. బబులోను రాజు 3 దఫాలుగా యెరూషలేము మీదకి దండయాత్ర చేశాడు. మొదటి దండయాత్రలో మొదటి చెర యెహోయాకీము కాలంలో జరిగింది. మొదటి చెరలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలని చెరలోకి తీసుకెళ్ళాడు. రెండో చెర యెహోయాకీము కాలంలో జరిగింది. ఆ రెండవ చెరలో యెహెజ్కేలుని చెరలోకి తీసుకెళ్ళాడు. మూడవ చెర సిద్కియా కాలంలో జరిగింది. చెప్పాను మీకు లేఖనాలు, మరలా చెప్తాను. రాజులు రెండవ గ్రంథం దానియేలు గ్రంథం మనకు అర్థం కావడానికి చరిత్ర మనకు చేతిలో ఉండాల. రాజులు రెండవ గ్రంథము చివరి అధ్యాయం. రాజులు రెండవ గ్రంథం చివరి అధ్యాయము ప్రత్యేకించి
4వ అధ్యాయం 24వ అధ్యాయం చూద్దాం. 25 అధ్యాయాలు ఉన్నాయి. 24వ అధ్యాయము మొదటి వచనంలో మొదటి చెర. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చాడు. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మాటలు చొప్పున యూదా దేశం నాశనం చేయుటకై వాని మీదికిని కల్దీయుల సైన్యమును, సిరియనుల సైన్యమును, మోయాబీయుల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించాడు. అది సమాచారం. మొదటి చెర అది యెహోయాకీము కాలంలో. 2వ చెర 24వ అధ్యాయం 8వ వచనం. 24వ అధ్యాయం 8వ వచనంలో యెహోయాకీను పరిపాలన ఏలన ఆరంభించినప్పుడు 18 ఏళ్ల వాడే యెరూషలేము నందు 3 సంవత్సరములు 3 మాసాలు 3 నెలలు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతును కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దాని ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడక నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయించు ఉండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులు, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలు వెళ్లి బబులోను రాజు వద్దకు ఏలుబడిలో 8వ సంవత్సరం అతన్ని పట్టుకొనాను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థాలని, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని పోయి ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణాలన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. ఇది 2వ చెర. 3వ చెర రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. సిద్కియా పరిపాలన కాలంలో మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షణాధిపతి బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేముకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేము నందున్న ఇండ్లన్నింటినీ, గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షణ అధిపతి యొక్క కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాకారమును పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షణ అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయెను. సమాచారం. ఏం చేశాడు నెబూజరదాను? దేవాలయానికి నిప్పంటించాడు. అక్కడున్న గొప్ప గొప్ప ఇండ్లన్నింటినీ కాల్చివేశాడు. ఇది యూదా రాజుల చరిత్రలో బబులోను చెర 3 దఫాలుగా వచ్చాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దానియేలు గ్రంథం చదువుతున్నాం అంటే ఎక్కడున్నాం? ఇప్పుడు మొదటి చెరలోనే ఉన్నాం. ఐసభాష మొదటి చెరలో దానియేలు పట్టబడ్డాడు. దానియేలు బబులోను దేశంలో పరాయివాడిగా, పరదేశిగా ఉన్నాడు, నపుంసకుడిగా ఉన్నాడు, దేవుని ప్రవక్తగా పనిచేస్తున్నాడు. కాబట్టి దానియేలు మొదటి చెరలో బబులోనికి కొనుక్కోబడినవాడు. సాయమైంది. మనము భోజనానికి వెళ్ళిపోదాం. తర్వాత వచ్చి గ్రంథాన్ని నేర్చుకుంటాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఇలాగా గ్రంథంలోనికి వెళ్ళి సంగతులు ఆలోచన చేస్తాం. కాబట్టి దానియేలు గ్రంథం 2 భాగాలు. మొదటి భాగము 6 అధ్యాయాలు చరిత్ర నేపథ్యంతో రాయబడింది. అది. రెండవది
ప్రవచన భాగం, ప్రవచనాలు, జరగబోయే భవిష్యత్తు ప్రవచనాలు తెలియజేయబడ్డాయి. దాని యొక్క రచనా శైలి కూడా మనం ఆలోచన చేసాం. దాని యొక్క చర్చనీయాంశం, ఉద్దేశం కూడా మనము ఆలోచన చేసాం. మీరేం చేస్తారంటే భోజనం తొందరగా తినేసి ఒకసారి దాన్ని చదవండి. భోజనం తర్వాత తరగతిలో మనం వాటిని మరలా జ్ఞాపకం చేస్తాం. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, దయగలిగిన ఆయన, అద్వితీయ సర్వాధికారి యగు మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మానవ రాజ్యములన్నిటిపైని అధికారం కలిగిన నాయన, నీకు స్తోత్రం. మీరు సంకల్పించినది సమస్తమును జరిగిస్తున్న దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు నా తండ్రి. మీ యందు భక్తి కలిగిన వారిని, నీతిమంతులని కాపాడు దేవుడై ఉన్నారు. నీకు స్తోత్రములు నాయన. నిబంధన జనుల్ని మీరు కాపాడువారై ఉన్నారు. మీకు స్తోత్రం. క్రీస్తు యేసు రక్తం చేత మమ్మల్ని క్రొత్త నిబంధన సంబంధులుగా చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. దానియేలు గ్రంథం చదువుతూ మేమును నిబంధన సంబంధులుగా బ్రతుకుట్లో మాకు సహాయం అనుగ్రహించండి నాయన. మేము మీ వారమై మీ పక్షాన్ని నిలబడి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి జ్ఞానమును వివేచనను మాకు దయచేయండి మా తండ్రి నాయన. ఏ పరిస్థితుల్లోనైనా భక్తిని, విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని ప్రదర్శించడానికి సహాయం అనుగ్రహించండి మా తండ్రి. చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులకి మేము లోనైపోయి మీ అందరి విశ్వాసాన్ని, భక్తిని కోల్పోకోకుండా నా తండ్రి, ప్రతి పరిస్థితుల్లో మీ సంబంధులుగా మేము బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించండి. ప్రాణాపాయ స్థితిలో సైతము నాయన నమ్మకంగా బ్రతికిన దానియేలుని మేము చూస్తుంటే మేమును ఆ రీతిగా భక్తి కలిగి ఉండడానికి నీ వాక్యం మమ్మల్ని ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. మా ప్రభు అయిన యేసు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మేము మీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ధైర్యంగా నిలబడడానికి మీ కృప మా ఏళ్ళ విస్తరింప చేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన. మీ గ్రంథం యొక్క సమాచారాన్ని బట్టి నీకు స్తోత్రం సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. మీ చిత్తమైతే మరలా మధ్యాహ్నం కూర్చుండి నా తండ్రి మీ గ్రంథాన్ని నేర్చుకునే కృప మా ఏళ్ళ విస్తరింప చేయవాలని వేడుకుంటూ ఉన్నాం నాయన. మా ప్రార్థనను ఆలకించి మీ కృపలో మాకు దయచేస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం సమర్పించుకుంటూ ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.